హౌ టు క్రియేట్ ఏ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా క్రియేట్ చేస్తాం? క్రియేటింగ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఈజ్ క్రూషియల్ ఫర్ అచీవింగ్ యువర్ బిజినెస్ గోల్స్ ఇన్ టు ద ఆన్‌లైన్ వరల్డ్. ఇక్కడ ఏం చెప్పాడంటే ఈ స్ట్రాటజీ లేదనుకో నువ్వు నీ కస్టమర్‌ని పట్టుకోలేవు. ఇప్పుడు నేనే ఉన్నాను. నా నా తరపున నాకొక క్లాత్ ఇండస్ట్రీ ఉంది. అంటే నా కస్టమర్స్ ఎవరు? బట్టలు కొనేవాళ్ళు నా కస్టమర్స్. నేనెళ్ళి జ్యువెలరీ షాప్‌కి సంబంధించి ఆ లొకేషన్స్‌లో యాడ్‌లేసాననుకో ఉపయోగం లేదు కదా! అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే నీ బిజినెస్ గోల్ రీచ్ అవ్వడానికి ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది చాలా క్రూషియల్. హియర్ ఈస్ ఎ స్టెప్ బై స్టెప్ గైడ్. స్టెప్ బై స్టెప్ చెప్తూ వచ్చాడు మార్కెటింగ్ స్ట్రాటజీ. ఫస్ట్ సెట్ క్లియర్ ఆబ్జెక్టివ్స్ అంటే స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రిలవెంట్, టైమ్ బౌండ్ ఆబ్జెక్టివ్స్. అంటే క్లియర్ ఆబ్జెక్ట్ ఎవరు తీసుకుంటారు? నీకాడ ఏముంది? ఎవరు ఆ ప్రోడక్ట్‌ని కొంటారు? అని ఒక క్లియర్ ఆబ్జెక్టివ్ ఉండాలి. వాట్ యూ వాంట్ టు అచీవ్ నీకేం కావాలి? నీ డిజిటల్ మార్కెటింగ్‌తో నువ్వు ఎఫర్ట్ పెట్టి నీకేం కావాలి? ఇప్పుడు మనం చూస్తుంటే మధ్య మధ్యన యాడ్‌లొస్తుంటాయి. సో, మీకు ఈ బుక్ కావాలంటే సో, ఇక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు మీరు గూగుల్‌లోకి వెళ్లారు. నాకొక రెడ్ శారీ కావాలని క్లిక్ చేశారనుకోండి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌కి వచ్చిన రెడ్ శారీకి సంబంధించిన యాడ్‌లు పడుతూ ఉంటాయి. ఓకేనా? గూగుల్‌లోకి వెళ్లి మీరు ఏ వెబ్‌సైట్ చూసినా రెడ్ శారీకి సంబంధించిన యాడ్‌లు పడుతుంటాయి. ఈ విధంగా ఈ డిజిటల్ మార్కెటింగ్ నువ్వు ఎఫర్ట్స్ పెడుతునేటప్పుడు నీ ఎఫర్ట్స్ నీకు ఏం కావాలి అనే దాని మీద మాత్రమే నువ్వు ఎఫర్ట్ పెట్టాలి. వెదర్ ఇట్స్ ఇంక్రీజ్డ్ వెబ్‌సైట్ ట్రాఫిక్ అంటే నీకు వెబ్‌సైట్‌కి ఎక్కువ మంది రావాలా? లీడ్ జనరేషన్ అంటే లీడ్స్ ఎక్కువ జనరేట్ అవ్వాలా? ఇలాగ నీకేం కావాలి? అవేర్‌నెస్ ఆర్ సేల్స్ నీకు సేల్స్ ఎక్కువ కావాలా? ఇలాగ ఇప్పుడు చాలామంది ఈ రోజుల్లో ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో మనం చూస్తున్న యాడ్స్ వచ్చేసరికి వెబినార్స్. వెబినార్స్ ఎక్కువగా ఆ వెబినార్స్ రిజిస్టర్ అట్ రూ. 99, రూ. 199 అని వెబినార్స్‌కి సంబంధించిన యాడ్‌లు ఏస్తూ ఉంటారు చాలా ఎక్కువ మంది. వాళ్ళకి కావాల్సిందేంటి? లీడ్స్ కావాలి. అంటే క్లిక్ చేయాలి. ఇక్కడ వెబినార్‌కి ఎంతమంది వస్తున్నారో వాళ్ళకి తెలియాలి. అంటే వాళ్ళ స్పెసిఫిక్ టార్గెట్ ఏంటి? లీడ్స్ కావాలి. అలాగే ఒక్కొక్కళ్ళకి వెబ్‌సైట్ ఆళ్ళ వెబ్‌సైట్ ఎక్కువ మంది చూడాలనుకో విజిట్ అవర్ వెబ్‌సైట్ అని పెడతారు కిందని. ఇన్‌స్టాగ్రామ్‌లో కిందని విజిట్ అవర్ వెబ్‌సైట్ అని పెడతారు. ఆడికి వెబ్‌సైట్ ట్రాఫిక్ కావాలి. అలాగా నీకేం కావాలి అనే దానికి ఒక క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ ఉండాలి. అది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ చూద్దాం. నో యువర్ టార్గెట్ ఆడియన్స్. నాకేం కావాలో నాకు ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు మనదేంటి? మనకొచ్చేసరికి డిగ్రీ క్లాసెస్. నేనెళ్ళి బీటెక్ క్లాసెస్‌కి గాని, లేదా యూపీఎస్‌సి సివిల్స్ చదివినోడి మీద యాడ్‌లేసాననుకో, నాకెవరైనా స్టూడెంట్ వస్తారా? రారు. అంటే నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు? నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు? డిగ్రీ వాళ్ళు. నేను 60 సంవత్సరాలు చూస్తున్న ముసలోడికి యాడేసాననుకో, నాకేమైనా వస్తదా? రాదు గదా! ఓకేనా? నా ఆడియన్స్ ఎవరు? నీ రైట్ ఆడియన్స్ ఎవరు? అండర్‌స్టాండ్ యువర్ టార్గెట్ ఆడియన్స్ డెమోగ్రాఫిక్స్. వాళ్ళు ఏ ప్లేసుల్లో ఉన్నారు. ఇప్పుడు నాది ఏపీ మొత్తం. ఏపీ మొత్తంలో ఎవరైనా డిగ్రీ క్లాసులు తీసుకోవచ్చు. నేను యాడ్‌లు తీసుకెళ్ళి కర్ణాటకలో ఏశాను. నాకేమైనా ఉపయోగం ఉంటదా? ఉపయోగం ఉండదు. ఎందుకు? నా ఆడియన్స్ ఏపీలో ఉన్నారు. నేను తీసుకెళ్ళి కర్ణాటకలో యాడ్‌లేసాను. నాకేమైనా ఉపయోగం ఉంటదా? డెమోగ్రాఫిక్స్ అంటే ఏ ప్లేసో నీకు ఐడియా ఉండాలి. బిహేవియర్ అండ్ ప్రిఫరెన్సెస్ అండ్ పెయిన్ పాయింట్స్. అంటే ఎవరైతే నా కన్జ్యూమర్ ఉన్నారో, ఇప్పుడు నేను ఒక ప్రొడక్ట్ తయారు చేస్తున్నాను. నువ్వు ఆ ప్రొడక్ట్ కొంటున్నావు. అంటే నిన్ను బేస్ చేసి ఎవరైతే నా ఆడియన్సో, ఆ ఆడియన్స్ కరెక్ట్‌గా నాకు తెలియాలి. క్రియేట్ డీటెయిల్డ్ బయ్యర్ పర్సన్ యాస్ టు గైడ్ యువర్ మార్కెటింగ్ ఎఫర్ట్స్ అండ్ ఎన్‌ష్యూర్ యూ ఆర్ రీచింగ్ ద రైట్ పీపుల్. రైట్ పీపుల్‌ని రీచ్ అవ్వాలి. ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ ఏంటి? ఇప్పుడు డిగ్రీ క్లాసెస్ తీసుకొని నీ ఏజ్ గ్రూప్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండాలి? అయితే నీ ఏజ్ 18 నుంచి 23 ఆర్ 24 లోపు ఉండాలి. ఇప్పుడు నేను యాడ్‌లు తీసుకెళ్ళి 60 సంవత్సరాలోడికి యాడ్ ఏసాను. లేదా యాడ్‌లు తీసుకెళ్ళి 9 సంవత్సరాలోడికి యాడ్ ఏసాను. లేదా నా యాడ్ తీసుకెళ్ళి 50 సంవత్సరాలోడికి యాడ్ ఏసాను. ఉపయోగం ఏమైనా ఉందా? లేదు గదా! ఏంటి నాకేం గావాలి? 18-24 సంవత్సరాల మధ్యన పిల్లలు గావాలి. వాళ్ళు డిగ్రీ చదివే పిల్లలై ఉండాలి. సో, అలాంటి పిల్లలు నాకవసరం. అంటే నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది నాకు తెలియాలి. నెక్స్ట్ కాంపిటీటర్ అనాలిసిస్. నాతో పాటు కాంపిటీటర్స్ ఎవరెవరున్నారు? మార్కెట్‌లో ఇవే డిగ్రీ క్లాసెస్ ఎవరెవరు చెప్తున్నారు? అనే ఒక కాంపిటీటర్ అనాలిసిస్. అవతల నాకు ఎదురు ఎవరున్నారు అనేది నాకు తెలియాలి. పర్ఫెక్ట్‌గా అనాలిసిస్ చేయాలి. రీసెర్చ్ యువర్ కాంపిటీటర్స్ టు ఐడెంటిఫై దేర్ స్ట్రెంగ్త్స్. నా ఎదురు అంటే నా అపోజిట్‌లో ఉన్నవాడి స్ట్రెంగ్త్ ఏంటి? అదే ఆయన వీక్‌నెస్. అవతల వాళ్ళ వీక్‌నెస్ ఏంటి? ఇన్ ద డిజిటల్ స్పేస్. ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో నా కాంపిటీటర్‌ని నేను అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు నేను క్లాసెస్ చెప్తున్నాను. మన విధంగా చాలా మంది సార్స్ క్లాస్ చెప్తున్నారు. వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి? వాళ్ళ యొక్క వీక్‌నెస్ ఏంటి? అనేది నాకు తెలియాలి. అంటే వాళ్ళని నేను అనాలిసిస్ చేసేది దమ్ముండాలి. కేపబిలిటీ ఉండాలి. అలాంటప్పుడే నా బ్రాండ్ అనేది నిలబడుతుంది. అనలైజ్ దేర్ స్ట్రాటజీస్. అవతల వాళ్ళు ఏ స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నారు? అనలైజ్ దేర్ ఆన్‌లైన్ ప్రెజెన్స్. వాళ్ళు ఆన్‌లైన్‌లో ఎంతుంటున్నారు? కస్టమర్స్‌తో అంటే సారీ స్టూడెంట్స్‌తో ఎంత రియాక్ట్ అయ్యి ఉంటున్నారు?
కస్టమర్ ఎంగేజ్‌మెంట్ అంటే స్టూడెంట్స్‌తో వాళ్ళు ఎంత ఎంగేజ్ అయ్యి ఉంటారు. యాక్చువల్‌గా ఒక ప్రొడక్ట్ చెప్పాలంటే కస్టమర్ అని చెప్తారు. కస్టమర్‌తో ఎంత ఎంగేజ్ అయ్యి ఉంటున్నాడు. ఏ ఏ ఆపర్చునిటీస్‌ని యూజ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ నాకు తెలియాలి. అంటే నా కాంపిటీటర్‌ని చాలా డీటెయిల్డ్‌గా ఎనాలిసిస్ చేయాలి. నెక్స్ట్ పాయింట్. చూస్ డిజిటల్ మార్కెటింగ్ ఛానెల్స్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏముంది? యూట్యూబ్‌లో యాడ్‌లేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్ చేయొచ్చు. ఈమెయిల్‌లో యాడ్‌లేయొచ్చు. గూగుల్‌లో యాడ్‌లేయొచ్చు. నేను ఎక్కడ యాడ్‌లేయాలి? అది నాకు తెలియాలి. నేను ఎక్కడ యాడ్‌లేయాలి? వెబ్‌సైట్‌లో యాడ్‌లేయాలా? గూగుల్‌లో యాడ్‌లేయాలా? ప్లే స్టోర్‌లో కూడా యాడ్స్ ఏస్తారు. ప్లే స్టోర్‌లో యాడ్స్ ఎయ్యాలా? లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ ఎయ్యాలా? యూట్యూబ్‌లో యాడ్‌లేయాలా? లేదా ఈమెయిల్‌లో మార్కెటింగ్ చేయాలా? లేదా ఎస్‌ఈఓలో మార్కెటింగ్ చేయాలా? ఏం చేయాలి అనేది నాకు ఒక ఐడియా ఉండాలి. సెలెక్ట్ ద డిజిటల్ మార్కెటింగ్ ఛానెల్స్ దట్ ఆర్ మోస్ట్ రిలవెంట్ టు యువర్ ఆడియన్స్. నీ ఆడియన్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటున్నారు? ఇప్పుడు నా ఆడియన్స్ డిగ్రీ పిల్లలు నాన్న. వాళ్ళు ఈమెయిల్స్ ఎందుకు చూస్తారు? ఈమెయిల్‌లో మార్కెటింగ్ చేశాను. అంటే మెయిల్స్‌లో మార్కెటింగ్ చేశాను నేను. మెయిల్స్‌లో మార్కెటింగ్ అంటే మెయిల్స్‌లో యాడ్‌లేసాను. నా పిల్లలు ఎవరైనా మెయిల్స్ చూస్తారా? డిగ్రీ పిల్లలు ఎవరైనా మెయిల్ చేస్తారా? చూడరు. డిగ్రీ పిల్లలు ఏం చూస్తారు? ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ చూస్తుంటారు. అంటే నేను యాడ్‌లు ఎక్కడెయ్యాలి? ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో యాడ్‌లేస్తేనే నా ఆడియన్స్ నా వరకు వస్తారు. సో, అంటే ఒక కరెక్ట్ ఛానెల్ ఎక్కడెయ్యాలి యాడు అని ఒక కరెక్ట్ ఐడియా ఉండాలి. అదే విధంగా ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం, సోషల్ మీడియా, ఈమెయిల్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా ఇందులో ఏ ఛానెల్ నువ్వు ఎంచుకుంటున్నావు అనేది ఒక క్లియర్ కట్ ఐడియా నీకుండాలి. హియర్ ఆర్ సమ్ కీ కాంపోనెంట్స్ యూ కెన్ అండర్‌టేక్ వైల్ క్రియేటింగ్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ చేయాలంటే కొన్ని కీ కాంపోనెంట్స్ నీకు తెలిసుండాలి. ఆ కీ కాంపోనెంట్స్ ఏంటి అనేది చూద్దాం. సరదాగా ఉంటది ఈ పేపరు. ఎక్కువ కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. చెప్పింది వింటే సరిపోతుంది. స్వాట్ అనాలిసిస్. స్వాట్ అంటే స్ట్రెంగ్త్ ఏంటి? వీక్‌నెస్ ఏంటి? ఆపర్చునిటీస్ ఏమున్నాయి? నేను ఎలా ట్రీట్ చేయాలి వాటిని? దీన్నే స్వాట్ అనాలిసిస్ అంటారు. ఎవరు మార్కెట్ చేయాలన్నా ఈ అనాలిసిస్ పక్కాగా ఉండాలి. ఓకే. సో, ప్రతి కంపెనీలో కూడా ఆర్&డి డిపార్ట్‌మెంట్ ఉంటుంది. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అనే డిపార్ట్‌మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్‌మెంట్ ఈ అనాలిసిస్‌ని చూసుకుంటుంది. మోస్ట్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫార్ములేషన్ ఈస్ స్వాట్. స్ట్రెంగ్త్ ఏంటి? నీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి? ఇప్పుడు నాకే ఒక కంపెనీ ఉంది. నా స్ట్రెంగ్త్ ఏంటి? నా వీక్‌నెస్ ఏంటి? నాకెన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఏ ఆపర్చునిటీ నేను ఎలా ట్రీట్ చేస్తున్నాను? ఆ విధంగా నన్ను నేను అనాలిసిస్ చేసుకోవాలి. ఒక కంపెనీ ఆ విధంగా అనాలిసిస్ చేసుకోవాలి. అది నీ బిజినెస్ యొక్క వ వైబిలిటీ లేదా నీ స్ట్రాటజీ పెంచడంలో యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్మార్ట్ బిజినెస్ గోల్. స్మార్ట్ ఈస్ a popular business acronym widely used while formulating a business strategy. SMART stands for business goals that are specific, measurable, attainable, relevant, timely. సో, ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ నువ్వు ఎంతసేపు చూస్తున్నావు? ఇన్‌స్టాగ్రామ్ రీల్ 10 నిమిషాలు చూస్తున్నావా? ఇలాగ ఎత్తేస్తున్నావు. యూట్యూబ్‌లో 40, 50 నిమిషాల వీడియోలు ఉంటాయి. అవి చూస్తున్నామా? షార్ట్సే చూస్తున్నాం. అంటే అవతల కస్టమర్ లేదా కన్స్యూమర్ యొక్క అటెన్షన్ ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు తను చూస్తున్నాడు? అవన్నీ నీకు క్లియర్‌గా తెలియాలి. స్మార్ట్ బిజినెస్ గోల్ అంటే నీ బిజినెస్‌కి ఒక గోల్ పెట్టుకోవాలి. సో, ఈ టైంలో ఇంత స్పెసిఫిక్ ఈ నెలలో ఇంత బిజినెస్ చేయాలి. ఇంతమంది కస్టమర్స్‌ని తీసుకురావాలి. దీనికి ఎంత టైం పెడుతున్నాం? దానికి రిలవెంట్‌గా కస్టమర్స్ ఎక్కడున్నారు? ఆ బిజినెస్ గోల్స్ అనేవి క్లియర్‌గా ఉండాలి. నెక్స్ట్ మార్కెట్ సెగ్మెంటేషన్. అంటే సెగ్రిగేటింగ్ బయర్స్ ఇంటూ గ్రూప్స్ ఆర్ సెగ్మెంట్స్ ఫర్ కన్వీనియంట్ టార్గెటింగ్. ఇప్పుడు ద సెగ్మెంటేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ద సిమిలారిటీ దే పొసెసెస్. ఏం చెప్తూ వచ్చాడంటే టార్గెటెడ్ కస్టమర్స్. ఇప్పుడు మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే ఇప్పుడు నా దగ్గర ఒక కోర్సు పిల్లలు తీసుకున్నారు. వాళ్ళని అలా వదిలేయకూడదు. తీసుకున్న పిల్లల్ని ఒక గ్రూప్‌లో యాడ్ చేయాలి. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళ డౌట్‌ని నేను రెక్టిఫై చేయాలి. అప్పుడే కదా ఇంకొక స్టూడెంట్ నన్ను నమ్మొస్తారు. ఒక స్టూడెంట్ పర్చేజ్ చేసిన తర్వాత నేను రెస్పాన్సిబుల్ కాదనుకో. నేను ఆ స్టూడెంట్ పర్చేజ్ చేసిన తర్వాత నేను రెస్పాండ్ అవ్వలేదు. ఆళ్ళు కాల్ చేస్తే నేను ఎత్తలేదు. వాళ్ళు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇవ్వలేదు. అప్పుడు రెండోసారి ఆ స్టూడెంట్ నా క్లాస్ వింటారా? వినరు కదా! వాళ్ళకేం అవసరం ఉంది. ఇంకొక లెక్చరర్ క్లాస్‌లో వింటారు వాళ్ళు. సో, అంటే నేను నా కన్వీనియంట్ టార్గెటింగ్ కోసం ఎవరైతే నాది పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళని ఒక గ్రూప్స్ కింద క్రియేట్ చేసి, వాళ్ళకి ఉన్న ప్రతి ఇష్యూని రెక్టిఫై చేసుకోవాలి. అదే విధంగా మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే గ్రూప్స్ కింద డివైడ్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర 6 సెమిస్టర్ పిల్లలున్నారు. చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఎంపీసీ ఉంది. అంటే మ్యాథ్స్ విత్ కెమిస్ట్రీ. కంప్యూటర్స్ వాళ్ళున్నారు. మ్యాథ్స్ వాళ్ళున్నారు. కెమిస్ట్రీ వాళ్ళున్నారు. బీకామ్ వాళ్ళున్నారు. అదే విధంగా బోటనీ వాళ్ళున్నారు. జువాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, స్టాటిస్టిక్స్ ఇలా చాలామంది పిల్లలున్నారు. వాళ్ళని గ్రూప్స్ కింద డివైడ్ చేయాలి నేను. అంటే సెగ్మెంటేషన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రూప్. ఎంపీసీ వాళ్ళు ఒక గ్రూపు, మ్యాథ్స్ వాళ్ళు ఒక గ్రూపు, కెమిస్ట్రీ వాళ్ళు ఒక గ్రూపు, కంప్యూటర్స్ వాళ్ళు ఒక గ్రూప్. ఆ విధంగా సెపరేట్ చేయాలి. దాన్ని మార్కెటింగ్ సెగ్మెంటేషన్ అంటారు. అంటే నా నా దగ్గరున్న అంటే యాక్చువల్‌గా మార్కెట్ ప్రకారంగా కస్టమర్స్ అని చెప్తారు. సో, నా వరకు నా పిల్లలు నాకు యూజర్స్. నా దగ్గర ఉన్న ప్రతి యూజర్‌ని కూడా అంటే నా దగ్గర చదువుతున్న ప్రతి పిల్లాడిని కూడా సెగ్మెంటేషన్‌గా విడగొట్టాలి. ఎవరిది వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన మార్కెట్‌ని సెగ్మెంటేషన్ చేయాలి. అంటే సెపరేట్ చేయాల్సి ఉంటుంది.